అందరికీ నమస్కారం. ఈ ఐవైఆర్ టాక్స్లో ప్రతి వారం ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపైన వివిధ అంశాలను విశ్లేషణ చేస్తూ నా అభిప్రాయాలు పంచుకుంటూ ఉన్నాను. మధ్యలో కొందరు విశిష్టమైనటువంటి వ్యక్తులను సామాజిక స్పృహతో సమాజానికి ఏదైనా చేద్దామనేటటువంటి దృఢమైన భావనతో పనిచేస్తున్నటువంటి వ్యక్తులను పిలిచి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళు చేస్తున్నటువంటి యాక్టివిటీసు వీటినన్నిటినీ పంచుకోవటం జరుగుతుంది. దీంట్లో భాగంగానే కొన్ని రోజుల క్రితం చిలుకూరు ప్రధాన అర్చకులు రంగరాజన్ సౌందరరాజన్ గారితో ఒక ఇంటర్వ్యూ చేయటం జరిగింది. చాలా అంశాలు ఆయన చేస్తున్నటువంటి వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలను ఆయన మనతో పంచుకున్నారు. ఈరోజు ఇంకొక విశిష్ట వ్యక్తితో ఆయన చేసినటువంటి కార్యక్రమాలు, ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి వివిధ వ్యాపకాలు, సామాజిక అంశాలపైన ఆయన అభిప్రాయాలు, వీటన్నిటిని గురించి తెలుసుకుందాం. వీరు ప్రభుత్వంలో నా కొలీగ్, ఇద్దరం కలిసి కూడా పనిచేశాం. వీరి పేరు దాసరి శ్రీనివాసులు గారు. దాసరి శ్రీనివాసులు గారు ఐఏఎస్లో చాలా కీలకమైనటువంటి ఫీల్డ్ లెవెల్ పోస్ట్ను, ఆ పైన సెక్రటేరియట్ లెవెల్ పోస్ట్ను, వీటినన్నింటిని కూడా ఆక్రమించారు. ఫీల్డ్ లెవెల్లో ఈయన చేసినటువంటి వర్క్ చాలా గణనీయమైనటువంటిది. ట్రైబల్ ఏరియాలో చాలా రోజులు పనిచేశారు. ఆసిఫాబాద్లో, ఉట్నూరులో, పాడేరు, ఆల్మోస్ట్ ఆల్ 7 సంవత్సరాల ఆయన అధికార ప్రస్థానం ట్రైబల్ ఏరియాలోనే జరిగింది. ప్రకాశం జిల్లా కలెక్టర్గా 3 ఏళ్ళు పనిచేశాడు. అంటే అక్కడనే ఈయన గురించి నాకు ఇండిపెండెంట్ ఫీడ్బ్యాక్స్ వస్తూ ఉంటాయి. మనం ఈ రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎక్కడో చోట ఎవరెవరు మాట్లాడుతూ ఉంటారు. నాది ప్రకాశం జిల్లా కాబట్టి కందుకూరు ఒత్తడో పోయినప్పుడు మా ఇంట్లో మా వదిన సడన్గా ఎవరో మంచి కలెక్టర్ ఉన్నట్టున్నాడరా, ఇక్కడ ఎవరో చనిపోతే వాళ్ళ వైఫ్కు ఉద్యోగం ఇవ్వాలని అంటే వెంటనే ఇచ్చి తీసుకొచ్చి ఆ అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా ఇచ్చాడు. కాస్త హ్యూమన్ టచ్ చాలా ఉన్నటువంటి వ్యక్తి అని జస్ట్ లైక్ దట్ కామెంట్ చేసింది. అంటే గుడ్ ఫీడ్బ్యాక్. ఐ మీన్ ఇండివిజువల్స్ గురించి మనకు చాలా సోర్సుల నుంచి తెలుస్తూ ఉంటే ఇది చాలా గుడ్ బ్యాక్. దాంతో ఆయన గురించి నేను అభిప్రాయం ఏర్పరచుకున్నా. అంటే కన్సర్న్ ఫర్ ఏ ఇండివిజువల్, దట్స్ సంథింగ్ గ్రేట్ అబౌట్ హిమ్. సరే, ఇదే ప్రస్థానాన్ని ఆయన పైన కొనసాగించాడు. రిటైర్ అయిన తర్వాత కూడా చాలా యాక్టివ్గా చాలా అంశాల్లో పాల్గొంటూ ఉన్నారు. మంచి రైటర్ కూడా, తెలుగులో చక్కగా రాస్తాడు. ఇప్ప చెట్టు నీడలో అనే పుస్తకం ఒకటి రాశాడు. దాంట్లో తన ట్రైబల్ ఏరియా అనుభవాలను, గిరిజన ప్రాంతాల్లో తాను పనిచేసినప్పుడు చేసినటువంటి అంశాలను, వాటిన్నిటినీ పంచుకోవటం జరిగింది. ఇంకొకటి అప్పుడప్పుడు అని ఈయన సాధారణంగా రాస్తూ ఉంటాడు. మంచి రచయిత, వ్యాసాలు అవి రాస్తూ ఉంటాడు. తను అనుకున్న అభిప్రాయాలను వెలిబుచ్చుతూ ఉంటాడు. వాటన్నిటినీ సంకలనం చేసి ఒక వ్యాసాల రూపంలో అది పబ్లిష్ చేయటం జరిగింది. అట్లాగే అసిస్టెంట్ కలెక్టర్ నన్ను ట్రైనింగ్గా ఉన్నప్పుడు అది అందరం చేస్తూ ఉంటాం. మేము డైరీ రాయాలి. డైరీ రాసి రోజు చేస్తున్నటువంటి పనులే అది అకాడమీకి పంపించాలి. ఆయన డైరీ కాస్త డీటెయిల్డ్గా ఇష్యూ బేస్డ్గా ఉంది కాబట్టి వాళ్ళు కూడా దానిని ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రొబేషనర్స్ మైండ్ అనే దాని కింద పబ్లిష్ చేయటం జరిగింది. కొన్నాళ్ళు ఇద్దరం కలిసి సమరసత వేదికలో కూడా పనిచేసాము. పివిఆర్కే ప్రసాద్ గారు ఉన్న టైంలో హిందూ ధర్మానికి చాలా గట్టిగా కట్టుబడినటువంటి వ్యక్తి దాసరి శ్రీనివాసులు గారు. అది అనదర్ ఇంపార్టెంట్ ఫ్యాసెట్స్ ఆఫ్ హిమ్ ఆయన
గురించి నేను మెన్షన్ చేయాల్సింది. దెన్ సంచార జాతులు, మత్స్యకార గ్రామాలు, వీటి విషయంలో కూడా చాలా ఇంపార్టెన్స్ తీసుకొని యానాదుల అభ్యున్నతి, ఈ 3 అంశాల మీద కూడా ఆయన వర్క్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు కూడా తను ఏ జిల్లాల్లో అయితే పనిచేశాడో ఆ జిల్లాలలో మళ్ళా రీవిజిటింగ్ ఒకటి పెట్టుకొని ప్రతి నెల వెళ్తూ ఉంటారు. ఇది వారి ప్రస్థానం. బ్రాడ్గా యాజ్ ఏ పర్సన్ డిస్క్రైబ్ చేయాలంటే అందులో తెలిసిన వ్యక్తిగా, పర్సనల్గా తెలిసిన వ్యక్తిగా వారిని ఇంట్రడ్యూస్ చేస్తూ, నమస్కారం దాసరి శ్రీనివాసులు గారు, మొట్టమొదట మీ ట్రైబల్ ఏరియా అనుభవాలు, బికాస్ అక్కడ చాలా రోజులు పనిచేశారు, బోత్ ఆదిలాబాద్లోను పాడేరులోను, అక్కడి నుంచి మొదలెడతాం, దాని నుంచి వెళ్ళి. మీకు ధన్యవాదాలు. నా గురించి నాలో మంచి మాటలు, దానికి నేను అర్హుణ్ణో కాదో ఈ ప్రోగ్రాం చూస్తున్నటువంటి వ్యూయర్స్కి తెలుస్తుంది. మరి ఒకసారి మీకు నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలుపుకుంటూ ఈ ప్రోగ్రాంకి నన్ను పిలిచినందుకు. ట్రైబల్ ఏరియా ప్రస్థానం గురించి మీరు చాలా స్పెషల్గా మెన్షన్ చేశారు. ఎస్, ఐ వర్క్ ఫర్ 7 years, 7 ఏళ్ళు ఆ కొండ ప్రాంతాల్లో, అటవిక ప్రాంతాల్లో మరి అందరూ ట్రైబల్స్తో కలిసి పనిచేయటం అనేది నా పూర్వజన్మ సుకృతం అనుకుంటా. 2 సంఘటనలు మీకు చెప్పి దాని సారాంశం మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. ట్రైబల్ ఏరియాలో ల్యాండ్ ఇష్యూస్ చాలా ప్రధానమైనటువంటి ఇష్యూస్. మరి అప్పుడు కొమరం భీము నిరంకుశ పాలన, నిజాం నిరంకుశ పాలనపై గొంతెత్తి వెలుగెత్తి చాటినటువంటి విషయాల గురించి ఆ ప్రాంతంలో పనిచేసినటువంటి కాబట్టి ఒకరోజు ఒక ట్రైబల్ నా దగ్గరకు వచ్చి, సార్ నా భూమి నేను కాస్ట్ చేసుకుంటున్నాను కానీ రికార్డులో వేరే వాళ్ళ పేరు ఉందని మొన్న పట్వారి వచ్చి చెప్పాడు, అది ఎట్లా కుదురుతుంది సార్ అన్నాడు చాలా అమాయకంగా. మరి నేను రికార్డ్ పెట్టే కదా నేను పోవాల్సింది, నేను సబ్ కలెక్టర్ను ఉట్నూరు, ఆసిఫాబాద్ కూడా ఇన్ఛార్జ్ ఉన్నాను, అది రికార్డే నమ్మాలి కానీ నువ్వు చెప్పేది నమ్మలేం కదా అన్నాను. ఆ రికార్డు నేను రాసింది కాదు కదా సార్ అన్నాడు. దానికి ఏం సమాధానం చెప్పాలో నాకు అర్థం కాలేదు. సూక్ష్మంగా నాకు అర్థమైంది ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ అంతా మీ చేతిలో ఉంది, మా బతుకులన్నీ కూడా మీరు రాసినట్టే పుస్తకాల్లో మీకు గోచరం అవుతుంది, కానీ చేసుకునేది మేము, పండించేది మేము, మా తాతల తండ్రుల నుంచి కూడా వస్తున్నటువంటి భూమి ఇది. ఈరోజు సడన్గా వేరే వాడి పేరు రాశారంటే దానికి నేనేం బాధ్యుడిని సార్ అన్నాడు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏ కార్యక్రమాలు, భూ సర్వే కానివ్వండి, అది కానివ్వండి, ప్రతిసారి ప్రభుత్వం మారినప్పుడంతా కూడా ఈ భూ కొలతలు అవన్నీ కూడా మళ్ళీ తెర మీదకి వస్తున్నాయి. మరి ఈ మధ్యలో తెలంగాణలో జరిగినటువంటి అవకతవకలన్నీ కూడా మనకందరికీ తెలుసు. ఒక సర్వే నెంబర్ తప్పు రాసినా, ఒక సబ్ డివిజన్ తప్పు రాసినా కూడా వాడి భవిష్యత్తే అంధకారంలో పోతుంది. అది గుర్తించి పదే పదే ఈ కంప్యూటర్స్ వచ్చిన తర్వాత ఎవరికొవరికి ఉద్యోగం ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంతో ఆ కంప్యూటరైజేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ ఎప్పుడైతే మొదలుపెట్టారో, ఏ రోజైతే ఈ జమాబందీ వసూళ్లు బంద్ అయినాయో ఆ రోజు నుంచి రైతుల పరిస్థితి అధ్వానంగా ఉంది. వాళ్ళు ప్రభుత్వం చేతిలో కీలు బొమ్మలలాగా ఉండేటటువంటి మనుషులను పెట్టుకొని వాళ్ళ ద్వారా రికార్డులన్నీ కూడా మ్యానిపులేట్ చేసి, ఇది ముఖ్యంగా ట్రైబల్ ఏరియాలో బాగా ఉంది. అంటే ఇదే బేసిక్గా టెక్నాలజీ సహాయము చేయగలదు, హాము చేయగలదు. టెక్నాలజీ బై ఇట్ సెల్ఫ్ కెనాట్ చేంజ్ ది సిచ్యుయేషన్. అందుకనే ఎప్పటి నుంచో అన్నారు గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్ అవుతుందని కంప్యూటర్స్లో. సో కంప్యూటరైజేషను, ఐటీ వాడటం వలన రెవెన్యూ రికార్డ్స్ ఏదో సబ్స్టాన్షియల్గా ఇంప్రూవ్ అవుతాయని కానీ, వాటి వలన సివిల్ డిస్ప్యూట్స్ తగ్గుతాయని కానీ అనుకోవటం అమాయకత్వం ఆర్ ఇది. యాక్చువల్గా బేసిక్ వర్క్ చాలా జరగాలి రెవెన్యూలో, దానికి పొలిటికల్ కమిట్మెంట్ ఉండాలి, పెద్ద ఎత్తున టేకప్ చేయాలి, దాని నుంచి లాభపడాలి అనేటటువంటి భావన పాలిటీషియన్కి ఉండకూడదు. లేకపోతే రికార్డ్స్ను మ్యానిపులేట్ చేయటం ఈజీ.
రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా కరప్ట్ డిపార్ట్మెంటు, ఐ మీన్ స్టేటింగ్ బేస్డ్ అపాన్ ఎక్స్పీరియన్స్. కాంప్లికేషన్స్ చేయగలిగిన డిపార్ట్మెంట్ ఇంకోటి లేదు. కాబట్టి చాలా ఫోకస్డ్గా దీన్ని టేకప్ చేయండి, ఇవి బాగుపడే అవకాశాలు లేదు నా వ్యూ. మీరు కానివ్వండి, బికాస్ ఆ ఇష్యూ వచ్చింది కాబట్టి నేను దాన్ని ఎక్స్ట్రాపోలేట్ చేశారు సార్. 2 తెలుగు రాష్ట్రాలు కూడా పోటీపడి ఈ ల్యాండ్ రికార్డ్స్ ఏ స్థాయికి దిగదార్చారంటే ఈరోజు ఎవరికి ఏది కావాలన్నా కూడా ఈజీగా యాక్సెస్ అయ్యేటటువంటి విధంగా ల్యాండ్ రికార్డ్స్ను దాన్ని ట్యాంపర్ చేశారు నా ఉద్దేశంలో. ఎందుకంటే ఈ పట్వారీ పటేల్ తెలంగాణలో, కరణం మున్సిఫ్ ఆంధ్రాలో ఈ సిస్టమ్ పోయినప్పటి నుంచి గ్రామాల్లో నాథుడు అనేవాళ్ళు లేకుండా పోయాడు. దానికి ఆల్టర్నేట్ సిస్టమ్ బిల్డప్ చేయకుండా ఏకబిగిన ఆ సిస్టమ్ ఉన్నటువంటి సిస్టమ్ను, కొన్ని వందల సంవత్సరాలుగా వస్తున్నటువంటి సిస్టమ్ను మరి మటుమాయం చేయటం అనేది ఒక పెద్ద శాపం గ్రామాల్లో. మీరు అన్న అగైన్ ఈ పాయింట్ మీద కూడా ఎన్టీ రామారావు గారు చేసిన 2 చర్యల్లో కూడా చర్యను తప్పట్టకపోయినా ఆల్టర్నేటివ్ ఆలోచించుకోకుండా చర్య చేయబట్టి ఇన్స్టిట్యూషన్స్ దెబ్బతిన్నాయి. ఒకటి రెవెన్యూ సిస్టమ్, రెండోది టెంపుల్ సిస్టమ్. 2 భ్రష్టు పట్టిపోయినాయి చేసినటువంటి యాక్ట్స్. ఎస్ సార్. ఆ టెంపుల్ తర్వాత ల్యాండ్ రికార్డ్స్ గురించి ఇంకొక సందర్భంలో చెప్తాను సార్ నా అనుభవం. ఇక భూమి భుక్తి అనేది ప్రధానంగా ట్రైబల్స్కి ఒక ఆవేకేషన్, ఆక్యుపేషన్ అనండి. మనం రాస్తాం ఆక్యుపేషన్ ఏంటంటే గవర్నమెంట్ సర్వీస్ అని. వాళ్ళు వ్యవసాయమే వృత్తిగా జీవించేటటువంటి వాళ్ళు, లేదో ఆటవిక సంపదను కొంత వాళ్ళకి కావాల్సినంత మాత్రమే వాళ్ళు అనుభవించేటటువంటి జీవన విధానాన్ని ఏర్పరచుకున్నటువంటి ట్రైబల్స్ వాళ్ళు. ఒకసారి బీర్సాయిపేట అని ఉట్నూరు పక్కనే ఒక విలేజ్ ఉంటుంది, కొలాంగూడ. అది ఆ విలేజ్లో మేము ఆయిల్ ఇంజన్స్ ఇచ్చాము, సీలింగ్ భూములు ఇచ్చాము, వాళ్ళకి ఎద్దులు, ఎరువులు, విత్తనాలు అన్నీ కూడా ఇచ్చాము. ఎవ్వరు కూడా వాటిని ముట్టుకోలేదు. అది మా ఫీల్డ్ స్టాఫ్ వచ్చి నాకు చెప్తే నేనే పోదామని చెప్పి ఆ విలేజ్కి వెళ్ళాను. అది ఉట్నూరు నుంచి దండేపల్లికి పోయే మార్గంలో 5-10 కిలోమీటర్లు మా హెడ్ క్వార్టర్ నుంచి. ఆ భీము, కొమరం భీములాగా ఇంకొక భీము అక్కడ నాకు కనిపించి విలేజ్ పటేలా అన్నాను. నాకు అంతో ఇంతో గోండి భాష కూడా నేర్చుకున్నాను. థ్యాంక్స్ టు సుబ్రహ్మణ్యం గారు. ఈరోజు ఆయన మన మధ్యలో లేడు, నా కొలీగ్. ఆయన అంతే ప్రత్యేక శ్రద్ధతో ఆ ఏరియాలో పనిచేశాడు నాకంటే ముందు పీఓగా. ఐ థింక్ ఇన్ఫ్యాక్ట్ అక్కడ సిరీస్ ఆఫ్ గుడ్ పీఓస్ ఉన్నారు. ఎంబీపీసీ శాస్త్రి, సుబ్రహ్మణ్యం గారు, కొంతకాలం సివేస్కే శర్మ కూడా పనిచేస్తున్నట్టు కలెక్టర్గా చేశారు. అడిగితే బత్తల్మంతా సార్ నువ్వెందుకయ్యా ఈ వ్యవసాయం చేసుకోవట్లేదు, నీకు సీలింగ్ భూమి ఇచ్చాను అంటున్నట్టే. వాడు ఇచ్చినటువంటి ఆయిల్ ఇంజిన్, ఆ రోజుల్లో ఆయిల్ ఇంజిన్లే ఇచ్చేవాళ్ళు, కరెంట్ లేదు కాబట్టి. ప్యాక్ చేసింది అట్లాగే ఉంది. అది ఏదైతే వాళ్ళు సప్లయరు అట్టపెట్టలో, అది ఒక కర్రపెట్టలో సప్లై చేస్తాడు, దాన్ని ఇప్పలేదు, మేకులు కూడా ఇప్పలే. మరి ఎరువులు వాడలేదు, విత్తనాలు వాడలేదు, ఆ భూమిని కాస్ట్ చేసుకోవట్లేదు. వాడు అన్నాడు ఒక మాట, సార్ ఇదేమి సర్కారు సార్, ఒక చేత్తో ఇస్తారు, ఇంకో చేత్తో తీసుకుంటారు. ఆ గిరిదావర్ అనేవాడు వచ్చి నాకు సీలింగ్ భూమి ఇచ్చాడు, అది ఎప్పుడు మళ్ళీ తీసుకుంటారో నాకు తెలియదు. ఎందుకంటే వాడు కోర్టులో దాని ఖిలాఫ్, నా ఖిలాఫ్ మీద పోతాడు. దానికోసం నేను ఎందుకు పని చేయాలి సార్ అంటాడు. వాటి రక్తపు కుడు సార్ అది. వాడి ఆస్తిని మీరు తీసుకొని సర్కారు దాన్ని భాగాలు చేసి మాకు భూమి ఇచ్చి మీరు బాగుపడండి అంటున్నట్టే, ఆ నోట్లో ముద్దపోయేటప్పుడు నాకు ఎవడి రక్తమో కూడో నేను తింటున్నాను అనేటటువంటి ఫీలింగ్ నాకు వస్తుంది సార్ అని చెప్పేసి వాడి భాషలో చెప్పాడు. అసలు ఆ రోజు నాకు నిద్ర పట్టలేదు. ఎందుకంటే ఎన్నో సందర్భాలు ఉన్నాయి, మనం ఇచ్చినటువంటి భూముల్ని మళ్ళీ కోర్టు ఆర్డర్ ప్రకారము, ట్రిబ్యునల్ ఆర్డర్ ప్రకారం వెనక్కి ఇచ్చినటువంటి సందర్భాలు అసలు వాడిని దాని మీద ఇన్వెస్ట్ చేసి బాగు చేసి వాడి శ్రమంతా దాని మీద ఖర్చు పెట్టిన తర్వాత తీసుకొని మళ్ళీ ఒరిజినల్ ల్యాండ్ లాడ్కి ఇచ్చేస్తాం. వాడి శ్రమంతా వృధా అయిపోతుంది. ఇటువంటి కేసులు చాలా ఉన్నాయి. సో వాడికి సర్కారు మీద నమ్మకం లేదు, సర్కారు విధానాల మీద నమ్మకం లేదు. చాలా చక్కగా చెప్పాడు, ఒక చేత్తో ఇస్తారు, ఇంకో చేత్తో తీసుకుంటారు సార్ అని. నేను అడవి కొట్టి, మీరు అంటున్నారు నన్ను అడవి కొడతానని,
పోడు భూములు చేసుకొని తింటే నాకు ఎంత సంతృప్తిగా ఉంటుందో మీకు తెలియదు. నేను ఏ రోజు కూడా ఒక చెట్టును కొట్టను. అక్కడ చెట్లు రావడానికి ఇంకా వీలు లేనటువంటి ప్లేస్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి చిన్న బుషెస్ను వాటిని క్లియర్ చేసేసుకొని నాకు కావాల్సిన పంట నేను పండించుకుంటాను. అది పనికిరాకపోతే మళ్ళీ ఇంకో దగ్గరికి పోతాను. మమ్మల్ని అనవసరంగా మీరు చెట్లు కొడుతున్నారు అని చెప్పేసి సర్కార్ అంటుంది. చెట్లు కొట్టేవాళ్ళు వేరు. నా అనుభవంలో నేను అక్కడ ఉన్నంత వరకు అక్కడున్న కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఆదిలాబాద్ ముఖర్జీ గారని ఉండేవారు. తర్వాత శివశంకర్ రెడ్డి వచ్చాడు. ప్రతిరోజు ఎక్కడన్నా ఫారెస్ట్ ఫీలింగ్ జరిగితే పిఓ ప్రోద్బలం వల్లే జరిగింది అని వాళ్ళు రిపోర్ట్ పంపించేవాడు. సో నేను పొద్దున్నే ఫోన్ చేసి వాళ్ళకి ఆ రోజుల్లో ల్యాండ్ లైనే ఈరోజు నా మీద ఏ ప్రాంతంలో చెట్లు కొట్టారని రిపోర్ట్ పంపించారని అడిగేవాడిని జోకులర్గా. వాళ్ళు కూడా చాలా మంచివాళ్ళు. ఏం చేస్తారు, సిస్టమ్ అటువంటిది. మూడోది సార్, మీరు చాలా చక్కగా చెప్పారు ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ గురించి. నేను పెదబైలు అనేటటువంటి ఒక మండల్ పాడేరులో ఉన్నప్పుడు అది మాచికండ్ ప్రాజెక్టుకి దగ్గరలో ఉన్నటువంటి విలేజ్. ఆ గ్రామానికి ఎవరు పోరు, ఎందుకంటే మాచికండ్ నక్సలైట్ల అడ్డ. అటు ఒరిస్సా బార్డరు, ఇటు ఆంధ్ర బార్డరు. కానీ మనం పోయేదే అటువంటి ప్లేసెస్కు. దానివల్ల నేను 3 సార్లు కిడ్నాప్ అయ్యాను. సో అసలు విషయానికి వస్తే ఫస్ట్ టైం నేను ఆ గ్రామానికి పోయినప్పుడు ఒక్కరు కూడా నా మొహం చూడకుండా తడికలు వేసుకొని ఎవరేళ్ళలో వాళ్ళు ఉండిపోయినారు. సినిమాల్లో మనం విలను రోడ్లో పోతుంటే ఆడవాళ్ళందరూ కూడా కిటికీలు వేసి వాడు మొహం చూడదలుచుకోలేదు అనే పద్ధతిలో నాకు చాలా ఉక్రోషం వచ్చింది. ఇంత పెద్ద ఆఫీసర్ నేను, ఇంతమంది జనాన్ని ఎంబడి పెట్టుకొని ఆఫీసర్స్ని ఎంబడి పెట్టుకొని వస్తే నాతో మాట్లాడడానికి కూడా వాళ్ళు ఇష్టపడటం లేదు అని జిద్దు కొద్దీ మళ్ళీ ఒక 10 రోజులు గ్యాప్ ఇచ్చి అదే విలేజ్కి వెళ్ళాను. ఈసారి కూడా అదే అనుభవమే ఎదురైంది నాకు. పట్టుదలగా ఇంకొక 4 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఆ గ్రామానికి వెళ్ళాను. ఈసారి ఊరి పొలిమేరల్లో నన్ను వాళ్ళ తప్పెట్లు తాళాలతో ట్రెడిషనల్గా వాళ్ళ సాంప్రదాయబద్ధంగా ఎదుర్కొన్నారు. నా మెడలో ఒక చిన్న ఒంటిపొర్ర దండ వేశారు, చామంతి పూల దండ. అక్కడ దొరికేటటువంటివి బొట్టు ఇట్లా పెట్టారు పైకి నామం. ఆ డప్పులు కొట్టుకుంటూ తీసుకుపోయారు వాళ్ళ విలేజ్కి. ఆశ్చర్యపోయాను నేను. 2 సార్లు వస్తే నన్ను పట్టించుకోలేనటువంటి ఈ గ్రామస్తులు, ఈ గూడెం వాళ్ళు, గ్రామం కూడా కాదు అది, 30-40 గుడిసెలు ఉంటాయి. అందులో అక్కడ కూడా కోన్స్, ప్రిమిటివ్ ట్రైబ్స్. సరే అంతా సద్దుమడిగిన తర్వాత నేను ఆ గ్రామ పటేలు పక్కనే మంచం మీద మంచం మీద కూర్చున్నాం. మా ఆఫీసర్స్ అందరు కింద చాపేశారు జంకనంలాగా, ఆడ కూర్చున్నారు. నాతో పాటు 10-15 మంది ఆఫీసర్లు ఉన్నారు, అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన వాళ్ళు. నేను ఎప్పుడు పోయినా కూడా ఆ విధంగా పోయేవాడిని. ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా అక్కడిదక్కడే అటెండ్ కావాలి. నేను ఆ పటేల్ మెల్లగా అడిగాను చెవిలో, అది ఒరియా మిక్స్డ్ తెలుగు, మరి నేను 2 సార్లు వస్తే మీరు నన్ను పట్టించుకోలేదు, ఇక్కడేంటి అని. సార్ మీ గురించి మేము తెలుసుకోవడానికి 2 నెలలు పట్టింది సార్ అన్నారు. వాళ్ళు ఏం చేశారంటే, రెండోసారి నేను పోయినప్పుడు వాళ్ళ విలేజ్లో ట్రూలీ డెమోక్రటిక్ గూడెం అది. అందరూ కూర్చొని పిల్ల పాప పెద్దలు అందరూ, వీడు ఎందుకు మన ఊరికి సారికి వస్తున్నాడు, ఎందుకంటే వాళ్ళకి అనుభవం. బయట నుంచి వచ్చేవాళ్ళంతా దోపిడీదారులు, మమ్మల్ని దోచుకోవడానికే వస్తున్నారు వీళ్ళు అనేటటువంటి ఒక మస్తిష్కంలో దృఢంగా నాటుకుపోయినటువంటి ఆలోచన. వాళ్ళు ఎవరిని కొత్త వాళ్ళు నమ్మరు. సో రెండోసారి పోయినప్పుడు కూడా నన్ను నమ్మలే. వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళ ఊరు నుంచి ఒక 2 యువకుల్ని సెలెక్ట్ చేసుకొని స్పైస్ లాగా నేనున్న హెడ్ క్వార్టర్ పాడేరుకు పంపించారు. ఎక్కడ ఉంటున్నాడో తెలుసుకొని. వాళ్ళు 2 రోజులు రొట్టెలు కట్టుకొని ఆ చెట్ల కింద కూర్చొని, వాళ్ళకి ఏం విడది కూడా లేదు, నన్ను అబ్జర్వ్ చేశారు. నేను ఆఫీస్కి ఎట్లా వస్తాను, అంబాసిడర్ కారు ఆ రోజుల్లో. వాడు బిళ్ళ బంటలతో తలుపెట్లు తీస్తాడు, నేను ఎక్కడ కూర్చుంటాను కింద డౌన్ ఫ్లోర్లో. కిటికీల నుంచి తొంగి చూశారంట. నా భార్య, వీడు తాగుబోతా తిరుగుబోతా, నా పిల్లలు, నా పెళ్ళాం గురించి కూడా వాళ్ళు కనుక్కున్నారు మా బంగ్లాకి వచ్చి. అంతా విచారించుకొని పోయి మళ్ళీ గ్రామానికి పోయి రీఎనాక్ట్ చేశారు. వాట్ ఎవర్ దే హవ్ సీన్, వాట్ ఎవర్ దే హవ్ అబ్జర్వ్డ్, అండ్ దే సర్టిఫైడ్ దట్ దిస్ ఫెలో కెన్ బి ట్రస్టెడ్. ఇది మనం గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినప్పుడు యాంటిసిడెంట్స్ వెరిఫికేషన్ అంటాం. ఆ విధంగా వీళ్ళు నా యాంటిసిడెంట్స్ని వెరిఫై చేశారు. ఈరోజు ప్రభుత్వ అధికారులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే,
మీ ఫ్లయింగ్ విజిట్స్, మీరు పోయి మీకు అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్పేసి అంటున్నట్టు ప్రజలు ఎవరు నమ్మరు మిమ్మల్ని. మీరు వాళ్ళకి నచ్చిన విధంగా, వాళ్ళకి కావాల్సిన విధంగా మీరు చేస్తే తప్ప. సార్ అన్నట్టు, నాకు సార్ అని ఎందుకు అంటున్నానంటే, వారంటే నాకు అపారమైనటువంటి గౌరవం. ఏ పని అనుకున్నా కూడా ఆ పని క్షణాల మీద కావాలి. ఐ వర్క్డ్ విత్ హిమ్ పంచాయతీరాజ్ కమిషనర్గా, వారు సెక్రటరీగా ఉన్నప్పుడు. ఈరోజు కూడా ఈ ఈవెంట్కి నాకు 10 నిమిషాల్లో ఫోన్ చేశారు, ఎల్లుండి పెట్టుకుందాం లేండి సార్ అన్న. నో 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 ఈరోజే వెళ్దామని చెప్పేసి నా ఇంటికి వచ్చి నన్ను పికప్ చేసి ఇక్కడ తీసుకొని వచ్చారు. అది ఆయన పట్టుదల, నాకు అది బాగా నచ్చుతుంది. సో కమింగ్ టు ద పాయింట్, నేను మళ్ళీ మీకు ఏం చేయగలను చెప్పండి అన్నాను. ఇంకా నాకు చాలా విజయగర్వంగా ఉంది. నన్ను సర్టిఫై చేశారు, నన్ను ట్రస్ట్ చేశారని. మాకు ఏం వద్దు సార్ అన్నారు. అదే ప్లెయిన్ ఏరియాలోనైతే ఇంకా చెప్పలేని విషయాలు. అరే నేను ఇంత వాడిని 15 మందిని ఎంబడి పెట్టుకొని మీ దగ్గరికి వస్తే ఏం వద్దంటున్నట్టు ఎట్లా, ఏదో ఒకటి ఇవ్వాలి మీకు అని గట్టిగా చెప్పాను. సార్ మీరు అంత గట్టిగా అంటే, మీరు రాకపోతే చాలు మా గౌడానికి అన్నారు. ఎందుకంటే మీరు పెద్ద మేలు చేసిన వాళ్ళు అవుతారు మాకు. మీరు వచ్చారంటే మీ ఎంబడి ఆఫీసర్లు అందరూ వస్తారు. ఆఫీసర్లు వచ్చి ఊరికే ఉండరు సార్. నేను గూడెమంతా కావాలంటాను మంచి, కానీ వాళ్ళు ఇచ్చేది 2కో 3కో ఇస్తారు. మిగతా వాళ్ళంతా వచ్చి నా ఇంటి ముందు కూర్చుంటారు. వాడు నీ బంధువు కాబట్టి ఇచ్చారు, లేకపోతే నీ స్నేహితుడు కాబట్టి ఇచ్చారు అని. సో చెప్పటం ఎందుకు, మీరు ఇవ్వటం ఎందుకు, గొడవలు పెట్టడం ఎందుకు గ్రామంలో? మేము నిశ్చింతగా ఉన్నాం, మీ సహాయం మాకు అవసరం లేదు. అయినా పట్టుదలగా నేను అతను ఇన్సిస్ట్ చేయటం మొదలుపెట్టాను. ఇంకా నా బాధకు తట్టుకోలేక, మీరు ఒక పని చేస్తే సంతోషిస్తాను సార్. అక్కడ అటవీక డిపార్ట్మెంట్, అది అటవీక డిపార్ట్మెంట్, అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్, వాళ్ళని ఈ చుట్టుపక్కల మా పొలిమేరలో ఎక్కడ కనిపించకుండా చూడండి సార్ అన్నారు. రెండవది రెవెన్యూ తహసీల్దార్, పొరపాటును కూడా మా వైపు కన్నెత్తి చూడొద్దని చెప్పండి సార్. మూడవది పోలీసు, నక్సలైట్ల దీంట్లో విచారణలో వస్తారు, మమ్మల్ని తిప్పలు మమ్మల్ని పెట్టిన తిప్పలంతా ఇంత కాదు సార్. ఈ 3 డిపార్ట్మెంట్లు మా దగ్గరకు రాకపోతే మీరు పెద్ద మేలు చేసిన వాళ్ళు అవుతారండి. ఇంకెక్కడ తీసుకుపోయినా తల పెట్టుకోవాలో నాకు తెలియదు. ఎందుకంటే నేను ఆ ప్రభుత్వంలో ఒక భాగాన్ని, అందులో అంతర్భాగాన్ని, శాసించగలిగినటువంటి పోస్టులో ఉన్నవాడిని. కానీ నేనేం చేయలేదు. అది అతనికి చెప్పలేక, నా నిస్సహాయ స్థితిని బయట పెట్టుకోలేక, సరే మీ ఊరికి ఒక స్కూలు శాంక్షన్ చేస్తాను, ఒక ట్రైబల్ టీచర్ మీ దగ్గర పెడతాను అన్నాను. నాకు ఎందుకంటే చిన్నప్పుడు మా టీచర్ చెప్పిన పాఠం ఒకటి జ్ఞాపకం ఉంది. ఒక ఊళ్ళో గొడవలు ఎక్కువ ఉంటే రాజు దగ్గర పోతే, ఆ మంత్రి గారు రాజుకి ఏం చెప్పారంటే, సరే వాళ్ళ ఊళ్ళో ఒక పాఠశాల పెడదాం, పోలీస్ స్టేషన్ పెడితే ప్రయోజనం లేదు, ఠానా పెడితే ప్రయోజనం లేదు. చదువుకుంటే జనంలో వాళ్ళంతకు వాళ్ళే ఏది మంచిది ఏది చెడ్డది అనేటటువంటి విశేషణ జ్ఞానం ఉంటుంది. ఇంకొక ఉదాహరణ చెప్పి నేను ట్రైబల్ ప్రస్తావన ముగిస్తాను సార్. అదేంటంటే, ఒకరోజు నేను ఐటీడీ ఆఫీస్లో కూర్చున్నాను. అక్కడంతా ఏ అరమరికలు లేకుండా నా దగ్గరకు వస్తారు. ఒక ట్రైబల్ నా దగ్గరకు వచ్చాడు, ఒక గిరిజనుడు. నా టేబుల్ మీద ఇట్లా చేయిబెట్టి చాలా సన్నిహితంగా నా మొహంలోకి మొహం పెట్టి, నాకు ఇది కావాలా, ఈ పని మీద మీ దగ్గరకు వచ్చాను, ఆ స్కీమ్ మా దగ్గర లేదు అన్నాను. ఇంకోటి అడిగాడు, అది కూడా మేము ఇవ్వలేము, మా అప్రూవ్డ్ స్కీమ్స్లో అవి లేవు అన్నాను. ఇట్లా అడుక్కుంటూ పోతున్నాడు, నేను లేదంటున్నాను. ఆఖరికి అతనికి విసుగొచ్చి, మరి నీవెందుకున్నావు ఇక్కడ అన్నాడు. నాకు అవసరమైనటువంటివి స్కీమ్స్ లేకుండా నిన్ను ఎందుకు పెట్టింది ప్రభుత్వం ఇక్కడ అంటున్నాడు. దానికి సమాధానం చెప్పడం నా తరం కాదు సార్. అది ఎందుకంటే వాళ్ళు అడిగే స్కీమ్స్ మన దగ్గర లేవు. మనం ఇచ్చే స్కీమ్స్ ఇప్పుడు నేను చెప్పినట్టు ఆయిల్ ఇంజన్లు, లేకపోతే విత్తనాలు, ఎరువులు వాళ్ళకి అవసరం లేదు. సో ఈ సంయమనము అనేది ఏదైతే ఉందో ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో, వాళ్ళ అవసరాలు గుర్తించి మనం స్కీమ్స్ పెట్టాలి. కానీ మనం పెట్టిన స్కీమ్స్ వాళ్ళకి ఇస్తున్నామని చెప్పేసి అంటే అది అయ్యే పని కాదు అనేటటువంటి ఒక పెద్ద గీతోపదేశం ఆ రోజు నాకు ఆ ట్రైబల్ చేశారు. ఈ ఉదాంతాలతో ట్రైబల్ ప్రస్థానం గురించి నేను చెప్పిన దాన్ని బట్టి నేను 2-3 విషయాలు మెన్షన్ చేస్తాను. మొట్టమొదటిది మీరు అన్నారు కదా, 3 తడవల నేను పోయిన తర్వాత కానీ
వాళ్ళు ఇది కాలేదని. ఎగ్జాక్ట్లీ ఇదే రకమైన ఎక్స్పీరియన్స్ మీరు ఇప్పుడే మెన్షన్ చేశారు కదా సుబ్రహ్మణ్యం గారు, లేట్ సుబ్రహ్మణ్యం గారి గురించి. ఒకతడు సుబ్రహ్మణ్యం గారు మెన్షన్ చేశాడు. సివిఎస్ కే శర్మ సింగరేణి కాలేజ్లో ఉన్నప్పుడు సుబ్రహ్మణ్యం ఆయన దగ్గరికి వస్తే నేను ఖమ్మం కలెక్టర్గా వెళ్ళా. అప్పుడు వాళ్ళు ట్రైబల్ ఏరియాలో పనిచేసిన ప్రస్తావన మాట్లాడుతూ అదే ఇట్లాగే కోయా గూడానికి వెళ్ళి మీకేం కావాలి చెప్పండి అని 10 నిమిషాల్లో చెప్పండి మేము చేసేస్తామంటే వదిలే వెళ్ళిపోండి అనేవాళ్ళట. ముందు అసలు నువ్వు వచ్చి కూర్చొని మా దగ్గర ఉండి అరగంటో గంటో పైన ప్రస్తావన చేస్తే మేము ఆన్సర్ చెప్తాం, కానీ మీరేదో ఇట్లా వచ్చి అట్లా పోతాం అన్నట్టు చెప్తే అది అయ్యేది కాదు, పొమ్మనే వాళ్ళు అని ఆయన హీ వాజ్ ఆల్సో మెన్షనింగ్ ఏ సిమిలర్ అనుభవంతో చెప్పిన మాట అదొకటి. ఇంకోటి రెండోది అన్నారు మీరు ఇద్దరికి ఇస్తారు మిగిలిన వాళ్ళతో ఏం చేస్తాం అనేది. ఇది ఇంకొక ట్రైబల్ థింగ్ ఆఫ్రికాను గురించి చెప్తూ ఉంటారు చాలా చోట్ల, వైడ్గా స్ప్రెడ్ అయినటువంటిది. పండును పెట్టుకొని తీసుకోవాలంటే అందరూ పోయి తెచ్చి పట్టుకున్నారు, ఎవడు ముందు ఎవడు వెనక అనేటటువంటి భేదం లేకుండా అని. ఆ స్పిరిట్ని ఇక్కడ మీరు చెప్పింది కరెక్ట్గా దాన్ని రిఫ్లెక్ట్ చేస్తున్నది వాళ్ళు చెప్పినటువంటి భావన అనేటటువంటిది. సో 1 or 2 things just thought sharing with you, because we want this to go as a dialogue, not something. More importantly, ఇప్పుడు ఆ పీరియడ్లో బాగా నక్సలైట్ ప్రభావం ఈ ఏరియాలో బాగా ఉండేది. 2 ఇన్సిడెంట్స్ అప్పుడు చాలా పబ్లిక్లో అలజడ కలిసివేత లేకపోతే స్పెక్టాకులర్గా ఉన్నాయి. ఒకటి గుర్తేడులో శంకరన్ గారు వాళ్ళందరినీ కిడ్నాప్ చేయడం, అట్లాగే మీరు అప్పటి ఎమ్మెల్యే కూడా కలిసి మిమ్మల్ని వీళ్ళు నక్సలైట్లు కిడ్నాప్ చేశారనేది ఒకటి. చాలా దాని బ్యాక్గ్రౌండ్ అది ఏం జరిగింది కొద్దిగా యూ కెన్ షేర్ ఇట్. రిమైండెడ్ మీ ఆఫ్టర్ 35 years. బాలరాజు గారు చింతపల్లి ఎమ్మెల్యే, చాలా రాడికల్ థింకింగ్ ఉన్నవాడు. మరి ఉద్యోగం లేనప్పుడు అన్నలతో కలిసి తిరిగినవాడు కూడా. ఆ ప్రాంతంలో ఎవరున్నా కూడా నేనున్నా కూడా తిరుగుతాను, దాంట్లో ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు. అని ఎమ్మెల్యే అయ్యాడు. కొయ్యూరు అని ఒక మండల హెడ్ క్వార్టర్ ఉంది. కొయ్యూరుకు దగ్గరలో బూదరాళ్ళు అని ఒక విలేజ్. ఆ విలేజీ ఒకప్పుడు అల్లూరి సీతారామరాజును బ్రిటిష్ వాళ్ళు కాల్చి వేసినటువంటి ప్రదేశం. అక్కడ కూడా సమాధి ఉంది ఇప్పుడు. అది అటు రంపచోడవరము ఇటు విశాఖపట్నం మధ్యలో బార్డర్లో ఉంటుంది. అది దాటుకొని మేము ఒక చెక్ డ్యామ్ చూడడానికి పోయినాం మధ్యాహ్నం లంచ్ తర్వాత. అది టైమింగ్ కూడా తప్పే, సాయంత్రం పూట పోకూడదు. మామూలుగా ఏదైనా ఉంటే ఎర్లీ మార్నింగ్ చూసుకోవాలా, ఎవరికి చెప్పుకుంటూ రావాలా. ట్రైబల్ ఏరియాలో అదొక నేర్చుకున్న పాఠం. మేము ఎమ్మెల్యే వస్తున్నాడు అంటే జనానికి అందరికీ తెలిసిపోయింది. సో ఆ రైతులందరూ కూడా చెక్ డ్యామ్ దగ్గరకు ఎక్కడైతే మేము కట్టాలనుకుంటున్నామో అక్కడికి వచ్చారు. అది చాలా ఇంటీరియర్ ప్లేస్, జీపులు పోవు, ఏమి పోదు, కాలినడకని పోవాల్సిందే. చెప్పులు బయట వదిలి, అదే జీపులు బయట వదిలి ఆ వాగు దాటుకొని ఒక లోయ గుండా. మనకు పల్లెటూరులో ఎట్లా ఉంటాయంటే 2 పక్కల దళ్ళు ఉంటాయి, చెట్లు ఉంటాయి, మధ్యలో చిన్న జీల ఉంటుంది, వాటర్. నడుచుకుంటూ పోతున్నాం. అక్కడ ఒక మనిషి కంటే ఎక్కువ నడవటానికి వీల్లేదు, ఒకరి తర్వాత ఒకరు నడవాల్సిందే. అది బయటికి పోయిన తర్వాత చెక్ డ్యామ్ బయట ప్రదేశంలో కడుతున్నారు. కట్టాలని మా ఇంజనీర్లు ఫ్లాగ్లు అవి ఇవి బాతారు. అప్పటికి 4:30 అయింది మేము అక్కడికి చేరుకునే లోపల. 10 కిలోమీటర్లు నడిచేటాం. అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళు. మామూలుగా ఇంజనీరింగ్ సిస్టమ్స్ మ్యాప్లు వేసేవి. సరే అని ఇద్దరం వచ్చాం. ఎమ్మెల్యే అన్నాడు, సార్ ఇది నేను 10 ఏళ్ళ నుంచి రిప్రజెంట్ చేస్తున్నాను, ఇదేం కావట్లేదు, మీరన్నీ చేయాలని. వస్తున్నప్పుడు ఆ డొంకలో మేము మళ్ళీ వన్ ఆఫ్టర్ ది అదర్, ఒకరి తర్వాత ఒకరు ర్యాంక్ అండ్ ఫైల్ లాగా, నేను ముందు, నా తర్వాత ఎమ్మెల్యే. ఆ మహానుభావుడు నాకు డ్యూ ఇంపార్టెన్స్ ఇచ్చాడు, మీరు ఉండాలి సార్ ముందు అని. సడన్గా ఒక డొంకలో మలుపు తిరుగుతుంటే సాయుధ పోరాటం చేసేటటువంటి గెరిల్లా వార్ఫేర్ వాళ్ళంతా కనిపించారు. ముందు హ్యాండ్స్ అప్ అన్నారు. వెనక్కి చూస్తే అక్కడ కూడా ఉన్నారు, మధ్యలో ఉన్నారు. అంటే వాళ్ళు పొదల చాటున దాక్కొని ఉన్నారు. మేము చూడలేదు, మేము మామూలుగా వస్తున్నాం. నన్ను పక్కకు తీసిపోయాడు. ముందు నన్ను చెక్ చేశాడు, నా జోబులో ఏమైనా పిస్టల్ ఉందేమో.
పోలీసు వాళ్ళు కూడా ఒక్కొక్కసారి మఫ్టీలో మాతో పాటు వస్తారు. వాళ్ళందరినీ వాళ్ళు వెరిఫై చేశారు. ఎవరి దగ్గర ఆయుధాలు లేవు అని చెప్పేసి తెలుసుకున్న తర్వాత నా దగ్గరికి వచ్చి, సార్ మీరు మాతో సహకరించాలా, మా కామ్రేడ్ రాజమండ్రి జైల్లో ఉన్నాడు, అతను ఈరోజు ఆదిలాబాద్కి కోర్టుకు తీసుకుపోతున్నారు, మధ్యలో అతను ఎన్కౌంటర్ చేయాలనేటటువంటి ఉద్దేశం. చాలా టాప్ లీడరు, ఒరిస్సా ఆంధ్ర బార్డర్లో పనిచేసేవాడు, పేరు చెప్పను, నేను చెప్పదలుచుకోలేదు కూడా, వద్దులే, ఎందుకంటే ఇటువంటి విషయాలు కొంత గోప్యంగా ఉంటమే మంచిది. ఆయన్ను వదిలిపెట్టమని చెప్పేసి మీరు ఒక చిన్న లెటర్ రాయండి. పేపరు పెన్ను కూడా తీసుకొని వచ్చాడు. ఎంత రెడీనెస్ అంటే, నేను మళ్ళీ పేపర్ లేదు పెన్ను లేదు అంటున్నట్టు అని చెప్పేసి నాతోటి ఒక ఉత్తరం రాయించాడు. ఇప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్, మైసూరారెడ్డి వాజ్ హోమ్ మినిస్టర్. అక్కడ చూస్తే మా జీపులన్నీ కూడా తగలబెట్టారు. మేము పోవడానికి లేకుండా మమ్మల్ని ఇమ్మొబైల్ చేశారు. వాగు అవతల పక్కన కనిపిస్తుంది ఈ కొండ మీద నుంచి, మా రికార్డులు అన్నీ కూడా. మీరు కోఆపరేట్ చేయాలి మాకు, మీకు ఏమీ హామ్ చేయం, మీలో ఎవరికి కూడా హామ్ చేయం మేము. కానీ 5 మందిని తీసుకున్నారు. నేను వస్తాను దానికి. ఇప్పుడు మొత్తం ఉన్నారు అందరూ, 15-20 మంది నాతో ఉన్నారు. నేనే చెప్పాను వాళ్ళకి, అయ్యా నేను నడవగలను, ఎమ్మెల్యే నడవగలడు, మీతో పాటు వస్తాం మేము, తప్పదు మాకు. ఇంకా మీరు రాయమన్న లెటర్ రాసాం, రాయకపోతే ఏమవుతుందో కూడా మాకు తెలుసు. కాబట్టి మిగతా వాళ్ళందరూ వదిలే, అటెండర్లు, డ్రైవర్లు, వాళ్ళని వెళ్ళి మా వెంబడేందుకు, మా అటెండర్లు, మా బిళ్ళబంటరు అందరూ కూడా వాళ్ళు మ్యాగ్నానిమస్లీ 20 మందిలో 5 మందిని పెట్టుకొని మిగతా వాళ్ళని వదిలేశారు. ఇక్కడ ఒక చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఏ డిపార్ట్మెంట్లు అయితే ప్రజల కంటకింపుగా పనిచేస్తున్నాయో ఆ డిపార్ట్మెంట్ల ఆఫీసర్స్ మాత్రం నాతో పెట్టుకున్నారు. మిగతా వాళ్ళని వాళ్ళు పట్టించుకోవాలి. మేము 5 మంది వాళ్ళతో పట్టుపోయాం. టు కట్ షార్ట్, దాని మీద ఒక బుక్ రాస్తున్నాను సార్, వివరంగా దాంట్లో వస్తాయి. 20 రోజులు ఆ ప్రస్థానం నడిచింది. ఆ ప్రస్థానంలో నాకు అనిపించింది ఏంటంటే, ఒక ట్రైబల్ యూత్ను నన్ను బాడీగార్డుగా, నాకు బాడీగార్డుగా పెట్టారు. బాడీగార్డ్ ఏం కాదు, నేను ఎక్కడ పారిపోలేను కూడా. అప్పటికే మా ప్యాంట్లు చినిగిపోయినాయి. ఆ చెట్లలో, ఆ ముళ్ళ పొదల్లో ఆ క్యాక్టస్ అని ఒకటి ఉంటుంది. ఆ క్యాక్టస్ కుచ్చుకుంటే అది విషం ఎక్కువై, నేను వాళ్ళ చెర నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా 20-30 రోజులు సఫర్ అయ్యాను ఆ క్యాక్టస్ వల్ల. ఇప్పటికి కూడా నాకు ఆ మచ్చలు ఉన్నాయి. ఒకసారి ఆ క్యాక్టస్ కుచ్చుకుంటే మీకు చెప్పులు లేవు మాకు, ఆ హవాయి స్లిప్పర్స్తో తిరిగేవాళ్ళం. ఎందుకంటే ప్రతిసారి బూట్ వేసుకోవటము, ఇప్పేయటము ఇవన్నీ కదా. మమ్మల్ని అడ్డంగా తీసుకుపోయినారు. ఎక్కడ పడితే అక్కడ నిద్ర వస్తే రాళ్ళ మీద పడుకోబెట్టారు చలికాలం మీద. వాళ్ళ రగ్గులు కూడా మాకు ఇచ్చారు. వాళ్ళు మాత్రం విజిలెంట్గా ఉన్నారు. దే వర్ మోర్ అఫ్రైడ్ ఆఫ్ ది పోలీస్ అటాక్. ఆ పార్టీకి తెలిసిపోతుంది. ఆ చిట్టి తీసుకొని పోయి దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఇచ్చారు. వైర్లెస్ మెసేజ్ పంపించుంటారని అనుకుంటున్నాను, మమ్మల్ని కిడ్నాప్ చేశారని. సరే, ఆఖరికి గవర్నమెంట్ దిగి వచ్చింది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు, ఈయన ద్రోణంరాజు సత్యనారాయణ, తర్వాత కొణతాల రామకృష్ణ, వీళ్ళంతా కాంగ్రెస్లో ఉంటూ అసమ్మతి వర్గం. వాళ్ళు నర్సీపట్నంలో పెద్ద టెంట్ వేసి మమ్మల్ని రిలీజ్ చేయాలి. వీళ్ళు కాస్త అన్ఇన్ఫ్లుయెన్షియల్, పెద్దగా పలుకుబడి లేనటువంటి ఆఫీసరు, ఎమ్మెల్యే కాబట్టి వీళ్ళని వదలటానికి ఇన్ని రోజులు టైం పట్టింది. అదే గుర్తేడ్లో వేరే విధంగా జరిగింది అని 20 రోజులు లేట్ చేశారు. అయిపోయింది, ఆ కథ అంతటితో ముగిసింది. అతను వదిలేశారు గవర్నమెంట్. తర్వాత ఆయన ఎన్కౌంటర్లో, ఎప్పుడైతే వాళ్ళు ఎక్స్పోజ్ అవుతారో ఎన్కౌంటర్ అనేది ఫాలో అవుతుంది. ఆ విషయాల్లోకి నేను పోదలుచుకోను. ఆ విషయాలు తలుచుకుంటే సార్, ఇప్పటికి కూడా నాకు ఒక ట్రైబల్ కుర్రాడిని అడిగాను. వాడు నర్సీపట్నం దగ్గర ఒక చిన్న విలేజ్. నీవు ఎందుకయ్యా ఈ హవాయి స్లిప్పర్స్కు పిన్నులు కట్టుకొని కుట్టుకున్నాడు. అది తెగిపోయినప్పుడు హవాయి స్లిప్పర్స్ 2 విభాగాలు అవుతాయి వీళ్ళ దగ్గర. దానికి పిన్ను పెట్టుకున్నాడు. నాకు హవాయి స్లిప్పర్స్ నాకు కూడా ఇచ్చారు వాళ్ళు. అరే, మీ నాయకులందరూ కూడా పెద్ద పెద్ద బూట్లు వేసుకొని తుపాకులు పట్టుకొని నీకు AK-47 ఇచ్చారు, చెప్పలు ఎందుకు ఇవ్వలేదు అన్నాను. సార్, ఇటువంటి ప్రశ్నలు మీరు వేయకూడదు,
నన్ను మీరు బ్రెయిన్ వాష్ చేయకూడదు. నేను ఈ ఉద్యమానికి కట్టుబడి ఉన్నాను. మా తల్లిదండ్రులు ఎప్పుడో నన్ను వదిలేశారు. ఐఎమ్ ఏ డెడ్వుడ్, బట్ ఐ వర్క్ ఫర్ ది సొసైటీ. వాళ్ళు పనిచేసినటువంటి ఏరియాస్ చూస్తే మానవుడు కూడా అక్కడ పోలేడు. మనకు సూర్యరశ్మి కూడా పడదు, అంత థిక్ ఫారెస్ట్. వాళ్ళని ఎవరు అధికారులు పట్టించుకోలేదు, ప్రజానాయకులు పట్టించుకోలేదు ఎవరు. ఇట్ ఈస్ బౌండ్ టు హ్యాపెన్. వాళ్ళు అడ్డాలి అవి. ఇంకెంతకంటే నేను ఎక్కువ ప్రొలాంగ్ చేయదలుచుకోలేదు సార్. ఫైనలీ మొత్తం మీద ఇద్దరు బయటకు వచ్చాము. అండ్ ముందు నన్ను వదిలిపెట్టారు, తర్వాత ఎమ్మెల్యేని వదిలిపెట్టారు. ఇప్పుడు ఇది ఇక్కడికి వద్దాం. మీరు 3 ఏళ్ళు ప్రకాశం జిల్లా కలెక్టర్గా పనిచేశారు. ఇన్ఫ్యాక్ట్ నేను ప్రకాశం జిల్లా వాడిని. ఎప్పుడు అనుకుంటూ ఉంటా అన్ని రకాల అన్యాయమైనటువంటి జిల్లా అంటూ ఏదైనా ఉందంటే అది ప్రకాశం డిస్ట్రిక్ట్ నా దృష్టిలో. వెరైటీ ఆఫ్ రీజన్స్. ఒకటి, ప్రకాశం డిస్ట్రిక్టు ఏర్పాటు చేసిన తర్వాత అంటే అన్ని ప్రాంతాల నుంచి మెట్ట ప్రాంతాలను కలిపి చేశారు. సో నువ్వు కర్నూలు నుంచి తీసుకొచ్చిన మార్కాపురం డివిజను, ఎర్రగొండపాలెం అవి చూస్తే అవి రాయలసీమ కన్నా అర్థాన్నం. నెల్లూరు నుంచి వచ్చిన దర్శి, పొదలి, మా కందుకూరు ఈ ఏరియాలు కూడా చాలా మెట్ట ప్రాంతాలు. ఇన్ఫ్యాక్ట్ ఈ అప్లాండ్స్ ఆఫ్ ప్రకాశం డిస్ట్రిక్టు డబల్ కర్సు క్లైమాటికలీ. ఒకటి ఏమంటాం, ఇది నార్త్ వెస్ట్ మాన్సూన్, దాని తెలుగులో ఏమంటాం, నైరుతి ఋతుపవనాలు సరిగ్గా అటుకొచ్చి ఆగిపోతాయి. ఇది నల్లమల హిల్స్ ప్రివెంట్ చేస్తాయి. సో నీకు పడే ఏ కాస్త వర్షమైనా అటు నంద్యాల, ఆళ్ళగడ్డ అటు పడుతుంది, కానీ ఇటుకు రాదు. ఇటు ఈశాన్య ఋతుపవనాలు కూడా సరిగ్గా ఈ తమిళనాడు, ప్రకాశం డిస్ట్రిక్టు వచ్చి ఇక్కడికి వచ్చేటప్పటికి ట్యాపర్ అయిపోతాయి. సో అందుకని ఆ ఏరియా అంతా చాలా వర్షాభావమైనటువంటి ప్రదేశం. సో అట్లీస్ట్ రాయలసీమలో ప్రాంతంగా ఉన్నప్పుడు రాయలసీమ కింద గుర్తింపబడి కొంత మేలు జరిగేది. అది ఇప్పుడు జరిగే అవకాశం కూడా లేదు. దీన్ని ఏదో కోస్టల్ డిస్ట్రిక్ట్ కింద చూస్తూ ఉన్నారు. సరే, ఏదో ఆ దొనకొండలో క్యాపిటల్ వచ్చి ఉంటే అది వేరేగా ఉండేది, అది కూడా రాలేదు. సో ఈ ప్రకాశం డిస్ట్రిక్టు కలెక్టర్గా మీ అనుభవాలు, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఏం చేస్తే బాగుంటుందనే దాని మీద మీ వ్యూహం. బికాస్ 3 ఏళ్ళు పనిచేయటం అనేది గుడ్ థింగ్. యాక్చువల్లీ కలెక్టర్గా 3 years ఫుల్ టర్మ్ ఉండటం అనేది జిల్లా మీద పూర్తి అవగాహన రావడానికి కూడా తోడ్పడుతుంది. సో మీ అభిప్రాయాలకు వస్తే కొద్దిగా పంచుకుంటే బాగుంటుంది దాని మీద. మీరు వ్యక్తీకరించినటువంటి విషయ పరిజ్ఞానం ఏదైతే ఉందో, అన్డౌటెడ్లీ ప్రకాశం డిస్ట్రిక్ట్ వాజ్ నెగ్లెక్టెడ్, బ్యాక్వర్డ్, మిక్స్ ఆఫ్ 3 regions. దీనికి ఒక చిన్న సోదాహరణంగా వివరించడానికి ఆ జిల్లా నైసర్గిక స్వరూపం కానివ్వండి, ఆ జిల్లా వెనకబడుతున్న కారణం కానివ్వండి, ఒకే ఒక మాటలో చెప్తాను సార్. మీరు ఆ జిల్లా వాసి, నాకంటే కూడా ఎక్కువ మీకు తెలుసు. నేనేదో అక్కడ పదవి రీత్యా పోయిన వాడినే కానీ, బట్ మీరు పుట్టి పెరిగినటువంటి ప్రాంతం అది, మీకు ఇంకా నాకంటే కూడా ఎక్కువ అవగాహన ఉంటుంది. ఒకసారి డ్వాక్రా గ్రూపుల మీటింగ్ పెట్టాను 3 డివిజన్స్లో. కందుకూరు డివిజన్ మీరు అన్నట్టు, మార్కాపురం డివిజను, ఒంగోలు డివిజన్. ఆ రోజుల్లో 3 divisions. ఒకరోజు తర్వాత ఒకరోజు, 3 రోజులు వరుసగా. డ్వాక్రా మహిళల్ని ఉద్దేశించి నేను మాట్లాడుతున్నప్పుడు, మీరందరూ ఒక కామన్ డ్రెస్లో వస్తే బాగుంటుంది, ఐడెంటిటీ. రోజు మీరు ఏ డ్రెస్లో ఉన్నా పర్లేదు, కానీ మీటింగ్లకు అటెండ్ అయ్యేటప్పుడు, మీ మంత్లీ మీటింగ్స్ పెట్టుకునేటప్పుడు మీకు ఒక ప్రత్యేకమైనటువంటి డ్రెస్ ఉంటే బాగుంటుంది అని నా సూచన. మీరేమంటారు అన్న అందరూ ఏకగ్రీవంగా అంగీకరించారు. కందుకూరులో నేను మీటింగ్ పెట్టినప్పుడు అందరికీ నేనేం చెప్పానంటే, బ్లౌజ్ అనేది వైట్, దాంట్లో కాంప్రమైజ్ లేదు. శారీ మీరు ఏ కలర్ కావాలనో చెప్పండి, అదే ప్రిస్క్రైబ్ చేస్తాం. మేము ఇస్తామని కాదు, శారీలు ఇస్తామని కానీ బ్లౌజులు ఇస్తామని కాదు. మీరు సభ్యులు కాబట్టి
గౌరవంగా డ్రెస్ వేసుకొని వస్తే బాగుంటుంది. విలేజ్లో కూడా అందరికీ తెలిసిపోతుంది, విజిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు మిలిటరీ వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కానీ ఎందుకు ఆ డ్రెస్లో వస్తారంటే అది జనానికి వాళ్ళని చూస్తూనే తెలిసిపోతుంది. ఆ ఉద్దేశంతో నేను అడిగాను. అట్లాగే మార్కాపురంలో, ఒంగోలులో. సార్, యూ విల్ గెట్ సర్ప్రైజ్డ్. కందుకూరు వాళ్ళు పచ్చ, ఎల్లో కలరు చూజ్ చేసుకున్నారు. ఒంగోలు వాళ్ళు బ్లూ కలర్ చూజ్ చేసుకున్నారు. మార్కాపురం వాళ్ళు ఎల్లో కలర్ ఎల్లో కాదు, గ్రీన్ కలర్ చూజ్ చేసుకున్నారు. దీని వెంటనే నాకు వచ్చిన స్ఫురణ ఏంటంటే, వీళ్ళు మార్కాపురం వాళ్ళు ఎప్పుడూ ఆ నల్లమల ప్రాంతంలో, అటవిక ప్రాంతంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ మైండ్లో ఆ కలర్ అనేది స్థిరీకరించబడింది. గ్రీన్, అటవీ ప్రాంతం. ఒంగోలు వాళ్ళు బ్లూ ఎందుకు చూజ్ చేసుకున్నారంటే, ఆ సముద్రం చూసి చూసి ఒంగోలు నుంచి చీరాల వరకు అటు ఆ రోజుల్లో వాళ్ళకంతా ఇంకా క్యాచప్ కాలేదు సార్. ఇంకా ఇనిషియల్ స్టేజ్లో ఉన్నారు అప్పుడు. లేదు కదా. తర్వాత మార్కాపూర్ అయింది, కందుకూరు అయింది. కందుకూరు వాళ్ళు అది ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే, అక్కడ వాణిజ్య పంటలు పసుపు, కొన్ని పొగాకు, ఇవన్నీ కూడా పండిస్తారు. ఆ కలర్ చూసి వాళ్ళకి ఆ మైండ్లో అది ఏర్పడింది. ఇది ఎందుకు చెప్తున్నాను నేను అంటే, ప్రకాశం జిల్లా అనేది పేరుకు మాత్రమే, ఎవరు ఓన్ చేసుకోవట్లేదు సార్. అది ఓనర్షిప్ లేదు సార్ అక్కడ. రెండోది ఏంటంటే, భావదారిద్ర్యం ఉండకూడదు అంటారు పెద్దలు. కానీ ఇక్కడ ప్రకాశం జిల్లా మాది అనేటటువంటి ఒక ఐడెంటిటీ ఉన్నటువంటి లీడర్స్ లేరు. నేను కందుకూరు, కనిగిరో కాన్సన్ట్రేట్ చేస్తాను, ఇంకోరెవరో ఒంగోలులో చేస్తారు, ఇంకోరెవరో మార్కాపురం. ఆ లీడర్స్లో కూడా ఆ ఏరియాస్ డివైడ్ అయిపోయినాయి. ఒక దాన్ని ఓనర్షిప్ను తెలుగులో చెప్పాలనుకుంటే, ఇది మా జిల్లా అనేటటువంటి ఫీలింగు కొద్దిగా తక్కువేమో అనిపిస్తుంది. పెద్ద మినిస్టర్లు అయిన లీడర్లు కూడా లేరు. చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఇతరు ఏదో అవుతున్నట్టున్నారు. మధ్యలో చాలా గ్యాప్ ఉంది. కలెక్టరు, ఎస్పీ తప్ప అక్కడ జిల్లాను ఇంటిగ్రేట్ చేసేటటువంటి ఫ్యాక్టర్స్ లేవు ప్రకాశం జిల్లా. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఒక చెప్పుకోదగ్గ ఇండస్ట్రీ లేదు. వ్యవసాయ ఆధారిత జిల్లా. అక్కడ రైతులు చాలా స్కిల్డ్ ఫార్మర్స్. విత్తనాలు ప్రొడ్యూస్ చేయడంలో వాళ్ళకున్నంత నైపుణ్యము ఇంకెవరికి ఉండదు. అండ్ వాళ్ళంతా కూడా రైతాంగం, కష్టపడి పనిచేసేటటువంటి వాళ్ళు. ఏదో కంపెనీలు పెట్టి దోచుకొని పోవటం అనేటటువంటి మనస్తత్వం వాళ్ళకి లేదు. వాళ్ళ ఆలోచన కూడా రాదు. చివరికి ఒక్క మాట చెప్తాను నేను. ప్రకాశం జిల్లాకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, వాళ్ళకి ఆవేశం వచ్చినా ఆనందం వచ్చినా కూడా పట్టుకోలేము. వెరీ ఎమోషనల్ పీపుల్. ఇప్పుడు నేను ఈరోజు రైతుల గురించి మాట్లాడాను అనుకోండి, ఇంకా ఏ ఊరికి పోయినా కూడా రైతులు మావాడే అనుకుంటారు. మత్స్యకారుల గురించి మాట్లాడాను అనుకోండి, మత్స్యకారులు అనుకుంటారు. వాళ్ళు మనల్ని ఓన్ చేసుకుంటున్నారు కానీ మనం జిల్లాను ఓన్ చేసుకోవట్లేదు. అందుకే ఆ రోజుల్లో ఒక కవి ఉండేవాడు, నాగభైరవ కోటేశ్వరరావు గారు. ఆయన్ను కూర్చోబెట్టి నా రూమ్లో ఒక 2-3 రోజులు జిల్లా గీతం అనే ఒకటి రాయించాను. కనీసం స్కూళ్ళలో ఈ గీతాన్ని మీరు ఆలాపించండి, మిగతా కార్యక్రమాలతో పాటు. నైసర్గిక స్వరూపము, ప్రజల జీవన విధానము, మోటుపల్లి అని ఉంది. మోటుపల్లిలో ఒకప్పుడు శ్రేష్ఠి పెద్ద వ్యాపారం చేశాడు. ఇవన్నీ వాళ్ళకి తెలియాలి, చారిత్రాత్మకమైనటువంటి విషయాలు. ఆ మహానుభావుడు స్వర్గీయ నాగభైరవ కోటేశ్వరరావు గారు నా రిక్వెస్ట్ను మన్నించి అద్భుతమైనటువంటి గీతం, జిల్లా గీతం అని చెప్పేసి, జిల్లా అంటే జిల్లా కాదు ప్రకాశం జిల్లా అని చెప్పి అద్భుతమైన నేను నా బుక్లో దాన్ని ఉటికించాను. ఇది అప్పుడప్పుడు దాంట్లో ప్రకాశం జిల్లా గురించి రాస్తూ. ఇది నా అనుభవం సార్. ఇక మీరు చాలా ఏరియాల్లో వర్క్ చేస్తూ ఉన్నారు. ఐ మీన్ ఎస్పెషలీ సంచార జాతులు, మత్స్యకారుల గ్రామాలు, యానాదుల విషయంలో కూడా. యానాదుల విషయంలో ఐ థింక్ చాలా అప్పట్లో వెన్నెలకంటి రాఘవయ్య గారు చేసిన తర్వాత వాళ్ళ గురించి పట్టించుకున్న వాళ్ళు లేరు. ఐ మీన్ ఇన్ఫ్యాక్ట్ అనాది అంటే యానాది.
సో ఒక రకంగా ఈ భారతదేశంలో అనాది ట్రైబ్ ఏదైనా ఉందంటే అది అనాది నుంచి వచ్చింది. యానాది అని మా నాన్న అంటూ ఉండేవాడు. సో అంత ఇంపార్టెంట్ ఉన్నటువంటి బట్ నెగ్లెక్టెడ్ కమ్యూనిటీసు, వీటిల్లో మీరు చేస్తున్న వర్క్ దాని గురించి వివరిస్తే. సంచార జాతుల గురించి నేను ప్రత్యేకంగా మీతో ఒక విషయం చెప్పదలుచుకున్నాను. వాళ్ళని పట్టించుకున్నటువంటి నాథుడంటూ లేరు. సామాజిక అనాథలు వాళ్ళు. ఒకప్పుడు సమాజం వాళ్ళని పట్టించుకుంది కాబట్టి వాళ్ళు సుఖంగా జీవించగలిగారు. ఈ జీవులు మన సంస్కృతిని, మన వైభవాన్ని, మన పురాణాలు అంటే ఇన్ ఎ వే దే ఆర్ ది ఇన్స్టిట్యూషనలైజ్డ్ మెమరీ ఆఫ్ అవర్ ఎన్సెస్టర్స్. వాళ్ళు ఇన్స్టిట్యూషనలైజ్ చేసి ఆ మెమరీ ఇది రచన రూపంగా కాకుండా వాక్ రూపంలో జనరేషన్ టు జనరేషన్ క్యారీ చేసినటువంటి జాతులవి. కరెక్ట్. వాళ్ళ స్ఫురద్రూపి, హైటు, వెయిటు, గాత్రం చూస్తే దేవుడు వాళ్ళకి ఇచ్చిన వరం ఏంటంటే, ఇప్పుడు బుడబుక్కలో వాడు వస్తాడు, వాడు 6 feet టాల్ ఉంటాడు. నేను చిన్నప్పుడు చూసేవాడిని కోట్ వేసుకొని, ఇది టర్బన్ కట్టుకొని ఇట్టి అనుకుంటా. ఏంటంటే ఈవిల్ ఫోర్సెస్ ఏమైనా ఉంటే పారదోలుతాడు. అప్పుడు అడుక్కోడు. అదంతా అయిన తర్వాత ఊళ్ళోకి వస్తాడు. వాళ్ళు ఏది ఇస్తే అది తీసుకుంటాడు. గంగిరెద్దులు వాళ్ళు ఉన్నారు. ప్రకాశం జిల్లాలో గంగిరెద్దుల వాళ్ళ కోసము సింగరాయకొండ దగ్గర ఒక కాలనీ కట్టించాను ఫస్ట్ టైం. నాకు అప్పటి నుంచి వాళ్ళ పట్ల కొంత అవగాహన ఉంది. వాళ్ళు సంక్రాంతి పండుగకు అన్నీ తిరుగుతుంటారు. తర్వాత ఆన్ సీజన్లో అక్కడికి వచ్చి ఉంటారు. తర్వాత బుడబుక్కల, గంగిరెద్దులు అయిపోయింది. పూసల వాళ్ళు సార్, వాళ్ళు ఎంత సేవ చేస్తున్నారంటే దే ఆర్ ఆల్సో పార్ట్లీ విలేజ్ డాక్టర్స్, వైద్యం కూడా చేస్తారు. హరిదాసులు అనే వాళ్ళు నారాయణ నామం తప్ప ఇంకా ఒక్క నిమిషం కూడా వాళ్ళు స్మరించకుండా ఉండలేరు. వాళ్ళు ఊళ్ళెంబడి తిరిగి వాళ్ళు ఇచ్చే ఎరుకల వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు, వాళ్ళ వృత్తిని గురించి మాట్లాడట్లేదు. ఈ ఎరుకల సానే శ్రీనివాస కళ్యాణంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది. పద్మావతి శ్రీనివాసుని కళ్యాణం చేయటానికి ఆమె పాత్రను అద్భుతంగా సృష్టించారు. ఆ రాజు దగ్గరికి పోయి, పర్వతరాజు దగ్గరికి పద్మావతిని ఇమ్మని ఆయన భార్య ద్వారా ఆమె వాక్కు పలుకుతుంది. వీళ్ళని గురించి పట్టించుకునే వాళ్ళు లేరు సార్. ఈ 5 జాతులు నేను తీసుకొని, ఈ 5 జాతుల్లో ఉన్నటువంటి ఆడపిల్లల చదువు కోసం ప్రత్యేకమైనటువంటి కృషి పనిచేస్తున్నా. కృషి అనే దానికంటే ఇది ఎట్లా వచ్చింది నాకు ఆలోచన ఏంటంటే, నేను ఇంకా సర్వీస్లో ఉన్నప్పుడు 2012లో ఈ జడ్చర్ల దగ్గర నుంచి నాగర్ కర్నూలు పోతున్నాను. దారిలో ఒక చెట్టు కింద ఒక 10-15 ఫ్యామిలీస్ సంచార జాతుల వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో కొంతమంది ఈ నెమిలీకలు కూడా పెట్టి మన వాళ్ళకి వచ్చే సాంబ్రాణి అవి వేసేసిపోతారు. వాళ్ళందరూ దూదేకలు వాళ్ళు. అదే ఒక అమ్మాయి మొహానికి మసి పూసుకొని నాకు కనిపించింది. నేను ఆగి వాళ్ళ దగ్గర పోయాను. వాళ్ళు మన దగ్గర రారు. ఏమన్నా నీకు మొహం కడుక్కోవడానికి కూడా టైం లేదా? మసి పూసుకున్న మొహానికి. టీనేజ్ గర్ల్, 12-13 years అట్లా ఉంటుంది. సార్ నేను ఇట్లుంటేనే నన్ను పీక్కొని తింటున్నారు రాబందులు, నేను ఇది కూడా తీసేస్తే నన్ను బతకనివ్వరు సార్ అని ఏడ్చింది. నన్ను చూస్తే ఆమెకి ఎందుకో ఆ ఉద్వేగం వచ్చింది. కొద్దిసేపు ఆలోచించాను. నా తెలివి తక్కువతనం కాకపోతే నీ మొహం కడుక్కోవట్లేదని ఎందుకు అడుగుతాను నేను అని ఆలోచన చేశారు. మరుసటి రోజే వచ్చి ఒక సొసైటీని రిజిస్టర్ చేశాను, సంచారి అని. దాని పేరే సంచారి, ఆర్గనైజేషన్ పేరు. దీని ఉద్దేశం ఏంటంటే ఓన్లీ బాలికా విద్య, గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్. ఇంకా వేరే కార్యక్రమాలు లేవు. డోల్స్ గివింగ్ కానీ, మీకు అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్పి వాళ్ళకి ఒట్టి ప్రామిస్లు చేయటం కానీ లేదు. ఈరోజు వరకు సార్ 5 నుంచి 7 సంవత్సరాల వయసు ఉన్నటువంటి బాలికల్ని లోకల్ ఎన్జిఓస్తో ఎన్నుకొని వాళ్ళని ఐడెంటిఫై చేసి ఎంఈఓ ద్వారా వాళ్ళకి సర్టిఫికేట్, ప్రైవేట్ ట్యూషన్ చెప్పించి దే ఆర్ ఫిట్ ఫర్ అడ్మిషన్ ఇంటూ 3rd class అని చెప్పేసి వాళ్ళ ఏజీ, వాళ్ళ ఎలిజిబిలిటీని సర్టిఫై చేయిస్తాం. తర్వాత వాళ్ళని తీసుకుపోయి గురుకుల పాఠశాలలో చేర్పిస్తాం. దగ్గర ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో వాళ్ళ ఛాయిస్ ప్రకారం. ఇంకా మా ఖర్చు అనుకున్నట్టు ఏం లేదు. ఒకసారి వాళ్ళని అడ్మిట్ చేయటమే మా బాధ్యత. కొంతమంది అన్నారు మీరు మానిటర్ చేయొచ్చు కదా, వాళ్ళు ఎంతవరకు చదువుకున్నారు ఏంటంటే, అవన్నీ పెట్టుకుంటే నేను ఈ మెయిన్ పని నేను చేయలేను. సార్ ఇప్పటి వరకు 2001 మంది బాలికల్ని ఈ 13 ఏళ్లలో రెసిడెన్షియల్ స్కూల్స్లో చేర్పించాం సార్.
అదొక్కటే బిగ్గెస్ట్ సాటిస్ఫాక్షన్ నాకు లైఫ్లో. కొంతమంది అడుగుతుంటారు, వీడేంటి పిచ్చోడ్లాగా తిరుగుతున్నారు ఎక్కడ పెడితే అక్కడ అని. నేను ఎక్కడ పబ్లిసిటీ కోసం పోలే, ఎక్కడ ఫోటోలు తీసుకోలే, ఎక్కడ చెప్పుకోలే. ఈరోజు నాకు సందర్భం ఇచ్చారు, మీరు ఒక అవకాశం ఇచ్చారు కాబట్టి చెప్తున్నాను సార్. నేను ఆ సంచార జాతులకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. కవర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ మీ ప్రస్థానంలో ఇంపార్టెంట్ ఘట్టాలను, మైల్ స్టోన్స్ను పూర్తిగా కవర్ చేశాం. గుడ్ ఇంటరాక్షన్. మీతో నాకు పరిచయం ఉన్నా మీరు చేస్తున్న ఈ కొన్ని అంశాలు ఇవి నాకు కూడా పూర్తిగా అవగాహన లేదు. దీని ద్వారా నాకు తెలిసింది, ప్రజలకు కూడా తెలిసే అవకాశం ఉంది. శ్రీనివాస్ దాసరి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు వెరీ గుడ్ ఇంటరాక్షన్ అండ్ ఐఎమ్ హ్యాపీ we again met in this manner here. Thank you so much. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు సార్.